30వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు, వాటిలో ఎక్కడున్నాడు? అతడెవరు? మాయావసులై అలాంటి జీవులను నావి, నావాళ్ళు అనుకోవటం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మల వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయా వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుకున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? వలన పుట్టి దానికి అధీనమైన ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతిక శరీరం పుట్టినందుకు సంతోషం కానీ, మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేదీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యేంత వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి వృత్తిరాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే. కానీ వాటిని నివారించటం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మంను నశింపచేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించటం ఎవరితరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీవెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్టము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవటం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 31. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకుడితో ఇలా చెప్పాడు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు. ఆ మహర్షి తపస్సుకు
ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు. అయితే నేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నారు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని తిరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణముగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మాచరణ తారుమారైంది. అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయమని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రతి అయిన లోపాముద్రని కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దర్శీయులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. దుశ్శీలులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామానంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భర్తతో కాళ్ళు కడిగి తుడిచి విసినకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టేష్టాన్ని ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రం ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగా ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువులాడకూడదు. అతడు కోపంగా అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్యగా నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రలు పోతుంటే తాను కూడా పోవాలనకూడదు. పతిసేవయో యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనిని పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమంతా అడవితో సమానం.
ఆమె వలనే సత్సంతానము సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించటం వల్ల కలుగుతుంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.